చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయములు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొద్ది మాటలను మనం వినుచున్నప్పుడు కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన ప్రభు మన జీవితాలలో వెలుగు నింపాలి. వెలుగు సంబంధమైనటువంటి జీవితాలు మనకు అనుగ్రహించాలి. ఈ లోక ఆలోచనలో మనం ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పటికీ, కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ, మనము దేవుని చిత్తం ప్రకారం జీవించటం అనేది గొప్ప కార్యమై ఉన్నది. ఎలాగంటే ఈ దినమున బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనాన్ని 9, 10 వచనాలను జాగ్రత్తగా చదువుదాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. ఆమేన్. ఈ యొక్క మాట ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట. యేసు ప్రభు యొక్క శిష్యులకు యేసు ప్రభు తెలియచేయుచున్నటువంటి మాటలు ఒక పరమార్థాన్ని మనం గ్రహించాలి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ప్రతిదీ మనమేమనుకుంటామంటే దేవుడు ఇలా జరిగించాలి కాబట్టి జరుగుతుంది అనుకుంటాం. అర్థమవుతుందక్క? దేవుడు ఇలా జరిగించాలి, ఇలా బాధలు నాకు పెట్టాలనుకున్నాడేమో, ఇలా కష్టాలు నాకు పెట్టాలనుకున్నాడేమో, ఇలా సమస్యలు నాకు పెట్టాలనుకున్నాడేమో, ఈ విధముగా నా జీవితము అవ్వాలనుకున్నాడేమో, మధ్యలోనే నా బ్రతుకు రాలిపోవాలనుకున్నాడేమో. దేవుడు రాయకుండా ఏదీ జరగదు, ఆయన చెప్పినట్టే మొత్తము జరుగుతుందని మనం అలాగ ముందుకు సాగిపోతూ ఉన్న రోజులు. నిజంగా ప్రతి ఒక్కరు అలాగని అంటారు. ఏంది ఇలాగంటే, నా తలరాత ఇలా రాస్తే నన్నేం చేయమంటావు అంటారు. అంతే కదా? ఎవరేమన్నా ఏంది పెళ్ళయింది, కొత్తగా వివాహమైన తర్వాత మంచిగా అల్లరి చిల్లరగా ఉండకుండా నీ బ్రతుకును బాగా చేసుకొని పిల్లా పాపలతో సుఖ సంతోషంగా ఉండవలసిన నీ జీవితంలో అప్పుడే ఏంది ఇలా అయిందంటే, దేవుడు నాకు ఇట్లా రాసి పెట్టాడు, నన్నేం చేయమంటావు అంటే ప్రతిదీ దేవుని చిత్తమే అనుకుంటున్నాం. ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా తొలగించాలనుకుంటున్నా. అయితే ఒక్క విషయం ఆలోచించండి. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా దేవుడు మనల్ని పాడు చేయాలనుకుంటాడా? అది అర్థం చేసుకోండి. ఎప్పుడన్నా ముక్కు పచ్చలారనటువంటి పసిబిడ్డకు తల్లిని దూరం చేసినప్పుడు దేవుడు ఇలా రాసి పెట్టాడని అంటాం కానీ, బిడ్డని ఇచ్చినటువంటి దేవుడు ఆ బిడ్డగా తల్లి లేకుండా ఎప్పుడేం చేస్తాడు? అసలు చేయడు. మరి చేయనప్పుడు ఏందంటే ఆ బిడ్డ రాత అలా రాసిందిలే అంట. ప్రతిదీ ఏది జరిగించినా దేవుడు అలా చేయమన్నాడు కాబట్టి మనకు జరుగుతుంది, దేవుడు ఇలా రాశాడు కాబట్టి ఇలా జరుగుతుంది, నాకు కూడా బాగుండాలని ఉంది, దేవుడు నా రాత ఇట్ట రాశాడు కాబట్టి నా బ్రతికిట్ట తగలబడిందంట. అంటే దేవుడు ఎవరి బ్రతుకునైనా పాడేయమని చెప్తాడక్క? ఒక భూమి మీద పుట్టినటువంటి తల్లి తండ్రి కడుపును పుట్టిన బిడ్డలనే చెడిపోమని చెప్పరు. భూమి మీద పుట్టినటువంటి భార్య భర్త తన భర్తను చెడిపోమని కానీ భార్యను చెడిపోమని కానీ ఎవరు చెప్పరు. అందరూ ఏమనుకుంటారంటే సుఖ సంతోషంగా ఉండాలని అందరూ దీవిస్తారు. కొత్తగా వివాహమైన తర్వాత కానీ పెద్దల దగ్గర పోయి వాళ్ళకు సాష్టాంగ నమస్కారం పెట్టినప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమని దీవిస్తారంటే నిండు నూరేళ్ళు సుఖ సంతోషంగా దీవించమని అంటారు. ఆఫ్టర్ ఆల్ మట్టితో తయారు చేయబడిన మనిషే ఒక మనిషిని దీవించేటప్పుడు ఇలా దీవించుము అని చెప్పినప్పుడు దేవుడు ఎవరినైనా మధ్యలోనే నాశనం పొమ్మని చెప్తాడా? మరి దేవుడు ఇలా రాశాడని ఎందుకు అనుకుంటున్నారు మనుషులు?
ఆలోచించండి. దేవుడు నా తలరాత ఇలా రాశాడు. నా బ్రతుకులు ఇలా ఉండాలనేమో, నా జీవితం ఇలా ఉండాలనేమో, నాకు మధ్యలోనే ఈ యొక్క తత్వం రావాలనేమో, మా అమ్మ, మా నాన్న నన్ను మధ్యలోనే విడిచిపోవాలనేమో, నా భర్త నన్ను మధ్యలోనే విడిచిపోవాలనేమో, నా భార్య నన్ను మధ్యలోనే విడిచిపోవాలనేమో అని ఎందుకిలా అనుకుంటున్నారు అసలు ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారా? మనమేమంటామంటే ఏందంటే, ఈ సంవత్సరం దేవుడు ఇట్ట పెట్టాడు కాబట్టి ఇలా అయింది. వచ్చే సంవత్సరం బాగవుద్దేమోలే. అంటే దేవుడు ఎప్పుడు గూడాక మనుషులకి చెడిపోమని చెప్తాడక్క? ఎప్పుడైనా దేవుడు మనుషుల్ని చెడు కోరతాడా? చెడు కోరేవాడైతే దేవుడు ఎందుకు అవుతాడు? అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. అంటే దేవుని చిత్తం పరలోకములో నెరవేరుతుంది. భూమి మీద కూడా దేవుని చిత్తమే నెరవేరాలి. అంటే భూమి మీద దేవుని చిత్తము జరగాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకని మీరందరూ కూడాక పాట పాడుతూ ఉంటారు. చాలా చక్కగా పాడుతుంటారు. అందరికి వచ్చిన పాటే. ఏమంటారో తెలుసా? ఎన్ని తలిచినా, ఏది అడిగినా అంతా ఆయన చిత్తమే. అంటే నువ్వు ఎన్ని తలిచినా, ఏదడిగినా జరిగేది నీ చిత్తమే. ఇంక మా చిత్తమేమి లేదు. అంటే నీకు ఇబ్బందొచ్చినా దేవుని చిత్తమే. నీ కాళ్ళిరిగినా దేవుని చిత్తమే. నీ కడుపులో నొప్పొచ్చినా దేవుని చిత్తమే. నీ ఇంట్లో గొడవలు పడ్డా దేవుని చిత్తమే. ఈరోజు దేవుడు నా ఇంట్లో గొడవ పడాలని రాసి పెట్టాడు కాబట్టి నాకిలా జరిగింది. ఈరోజు నేను వండుకున్న అన్నం కుక్క తిని పోవాలనుకున్నాడు కాబట్టి ఇలా జరిగింది. ఇదంతా ముందే రాసి పెట్టింది. అంటే అన్నీ దేవుడి మీద నెట్టేస్తున్నాడు గానీ, నేను చేసిన పొరపాటు వల్ల, నేను చేసిన అక్రమాల వల్ల, నేను చేసిన అన్యాయాల వల్ల నా బ్రతుకు ఇలా తగలబడిందని ఎవరు చెప్పరు. ఎవరు చెప్పుకోరు. ఎందుకంటే నేను కరెక్టు, దేవుడు తప్పుడోడు కాబట్టి నాకు ఈ పరిస్థితి పెట్టాడంటారు. నువ్వు కరెక్ట్ అని నువ్వు అనుకుంటే ఎట్టా? బాగా మంచి దారిలో వెళ్ళిపోతుంటే దారి బాగానే ఉంది. బాగుంది దారి ఉంది కదమ్మా! బాగా వెళ్ళిపోతున్నాం, నడిచిపోతున్నాం పొలంలోనికి. ముల్లు గుచ్చుకుందంటే మనం ఏమంటాం తెలుసా? ముల్లెవరు దారిలో ఏచారు అంటాం. అంతేనా? అంతే కదా కానీ అది. నేను జాగ్రత్తగా చూడకుండా నడుస్తున్నాను కాబట్టి నాకు ముల్లు గుచ్చుకుందని ఎప్పుడైనా అంటారా? అంటే మనం తప్పుడోళ్ళం కాదు. ముల్లేసినోడు తప్పుటోడు. అంటే నువ్వు ఎట్టా పోతున్నా కూడా ముల్లు గుచ్చుకోకూడదు నీకు. మా దారిలో పోయేటప్పుడు ఇది మంచి దారి కాదు. ముల్లులుంటాయి. అక్కడక్కడ చిన్న చిన్నయి ఉంటాయి. జాగ్రత్తగా నడిచిపోతే ముల్లు కుచ్చుకోదుగా. జీవితం కూడా అలాంటిదే. దేవుడు ప్రతి మనిషి జీవితంలో సులువైన మార్గమును, మంచి సంతోషమును, ఆనందమును, సమాధానమునే పెట్టాడు. ఎవరికీ గూడక నష్టాలు, ఇబ్బందులు, కష్టాలు, కరువులు రావాలని దేవుడు పెట్టలా. అయితే మనిషి ఏమనుకున్నాడంటే దారి బాగానే ఉంది గదని కళ్ళు నెత్తికెక్కి నడుచుకొని పోతున్నాడు. పై చూపులంటారు వాటిని. దారిన పోతుంటే దారిని చూసి నడిచేవాళ్ళు ఒక్కళ్ళుండరు. ఇటు చూడటము, ఇటు చూడటము, పైకి చూడటము. నువ్వు పోవాల్సిన దారిలో కదా నువ్వు నడవాల్సింది. ఎందుకు దారిలో చూసి నడవాలి? ముళ్ళుండొచ్చు, ఎదురురాళ్ళుండొచ్చు, కప్పలుండొచ్చు, పాములుండొచ్చు, తేళ్ళుండొచ్చు. అప్పుడప్పుడు నైట్ మీరు వస్తుంటారు కదా! ప్రార్థన నుంచి గాని ఎక్కడికైనా పోయి వస్తుంటారు కదా! వచ్చేటప్పుడు ఏం చేస్తారు నైట్ పూట లైటేసుకొని మరీ కింద చూసుకుంటూ ఎళ్తారు చీకట్లో. ఎందుకు? రోజు పోయే దారే కదా! ఏముంటాయి? రోజు పోయే దారి కదా! రోజు వచ్చి ఈడ నుంచి అక్కడికి రోజు వచ్చే దారి. చీకటి కాగానే వెంటనే లైటేసుకుంటారు. ఆ లైటేసుకున్నప్పుడు లైట్ ఎట్టేసుకొని ఇటు చూసుకుంటూ నడిచిపోతారా? లైట్ కిందేశారు మీరేమో పక్కల చూసి నడిచిపోతారా? జాగ్రత్తగా లైటేసిన ప్రదేశాన్ని చూసుకుంటూ ఎళ్ళిపోతారు. ఎందుకంటే, అజాగ్రత్తగా ఉంటే ఏదైనా తొక్కుతామేమో, అజాగ్రత్తగా ఉంటే ఏదైనా తగులుద్దేమో, ఇలా తగలటం వల్ల నాకు జీవితంలో నష్టమొస్తుంది. ఒక ముల్లు గుచ్చుకుందనుకో, ఆ ముల్లు గుచ్చుకోవటం వల్ల లోపల సెప్టిక్ అయిందనుకో, సెప్టిక్ అవ్వటం వల్ల కాళ్ళు తీసేసిరనుకో, కాళ్ళు తీసేయటం వల్ల మంచం మీద పడ్డావనుకో, ఏంది ఇలా అయిందంటే, దేవుడు నాకు ఈ రాత రాసిపెట్టాడంటే కుదురుద్దా? ఆ రోజు ఆడ ముల్లు గుచ్చుకోవాలని రాసి పెట్టినాడు. అది గుచ్చుకోవటం వల్ల నాకీ కాలు పోయింది. నా రాత ఇంతేలే. నీ రాత ఇంతే కాదు. నువ్వు జాగ్రత్తగా చూసి నడవలేదు కాబట్టి నీకు ముల్లు గుచ్చుకుంది అంతే. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ రాతలు అలా పెట్టారని ఎవరు అనటం తప్పు. దేవుడు ఎవ్వరిని గూడక మధ్యలోనే వాళ్ళకి నష్టాలు రావాలని, బాధలు రావాలని, కరువులు రావాలని, వాళ్ళ జీవితాలు మధ్యలోనే నాశనమైపోవాలని ఎవ్వరికీ చెప్పలా. ఎందుకంటే ఆదికాండంలో ప్రారంభంలోనే దేవుడు ఏమన్నాడంటే వారిని దీవించి, అభివృద్ధి పరిచి, సుఖ సంతోషంగా ని జీ ని మీరు జీవితాంతం జీవించండి అని చెప్పాడు. సుఖ సంతోషంగా పిల్లా పాపలతో వర్ధిల్లమని చెప్పాడు. అన్ని సమృద్ధిగా ఇవ్వమని చెప్పాడు. ఏది నీకు ఇబ్బంది కలిగించనని చెప్పాడు. కానీ మనుష్యుడు చేసుకున్న పొరపాటులు ఎవరు చేసుకున్న పొరపాట్లివి? మనుష్యుడు చేసుకున్న పొరపాటులకు ఎవరి మీద పెట్టాం పొయ్యి?
ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, నాదేమి లేదయ్యా. కళ్ళు మూసుకొని ఇది ఎట్టంటే అట పోతా, నాదేం లేదు. దేవుడు రాసి కింద పడాలని రాసి పెట్టాడు కాబట్టి నేను పడ్డా. అంటే కింద పడాలని రాసి పెట్టాడు, నువ్వు పడ్డవా? అంటే నీ ఇష్టం వచ్చినట్టు పోతున్నావు కాబట్టి పడలేదా? బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడక మనిషి జీవితంలో పొరపాటులు వచ్చినా, మనిషి జీవితంలో నష్టాలు వచ్చినా, మనిషి జీవితంలో కష్టాలు వచ్చినా, మనిషి జీవితంలో బాధలు వచ్చినా దేవుడు పెట్టడు. అది గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదట. నా పరిస్థితి ఇంతే, నా బతికింతే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే, దేవుడు మనుషులను సుఖ సంతోషంగా, ఆనందముతో, శాంతి సమాధానముతో నీవు జీవించినంత కాలము సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానము కలిగి జీవించమని చెప్పిన దేవుడు నీ జీవితంలోనికి కావాలని కరువులు తెప్పియడు. నీ జీవితంలోనికి కావాలని నష్టాన్ని తెప్పియడు. నీ జీవితంలోనికి కావాలని ఇలాంటి పరిస్థితి తెప్పియడు. మరి ఎందుకు వచ్చిందయ్యంటే, మనుషులు చేసిన పొరపాటులు. కావాలని ఎవరు చేయడు. చేతరక్క ఎందుకు చేయరు కావాలని చెప్పండి? అందరూ బాగుపడాలని ఆశ కదక్క. ఎవరికైనా చెడిపోవాలని ఉంటది? ఎప్పుడైనా చూడండి, గమనించి ఆలోచించండి. ప్రారంభంలో ఏదైనా ఒక పని జరిగించేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు శక్తి కోసం ఏం చేసుకుంటామంటే, ఎనర్జీ అంటే బలం రావటం కోసం కొద్దిగా ఏదో ఒకటి డ్రగ్స్ అనేది వాడుతుంటాం. బలం కోసం డ్రగ్స్ వాడతాం. అది ఏదైనా డ్రగ్ అంటే ఏదైనా డ్రగ్గే. మీరు అనుకుంటారు ఇప్పుడు మందైనా, లేకపోతే చుట్టా బీడీ అయినా, లేకపోతే బలం మాత్రలు అంటారు చూడండి. ఇవైనా డ్రగ్గే. ఈ డ్రగ్ అనేది వాడినప్పుడు ఎందుకు వాడుతున్నామంటే, నాకు బలం కావాలి, నేను బాగా నిలబడాలి, బాగా పనిచేయాలని వాడతావు. కొన్ని రోజులైన తర్వాత దానికి బానిసైపోయి నీ ఆయుస్సు తగ్గిపోయినప్పుడు నువ్వు వెంటనే దేవుడి మీద పెట్టాలని లేదు. నాకు 90 సంవత్సరాలు కాదు, నాకు 30 సంవత్సరాలు దేవుడు రాసి పెట్టాడు అనటానికి లేదు. నువ్వు దీనికి అలవాటు పడి నీ శరీరంలో ఉన్నటువంటి బలమునంతా పోగొట్టుకొని, నీ శక్తికి మించినట్టుగా నువ్వు పోరాడి నీ జీవితంలోనికి రోగమును తెచ్చుకున్నావు, నాశనం తెచ్చుకున్నావు. దానికి దేవుడి మీద నింద పెట్టాల్సిన పని లేదు. దానికి మనం దేవుడి మీద వేయాల్సిన పని లేదు ఏది కూడక. ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నా అంటే, బాగా గమనించి ఆలోచించండి. నీ చిత్తము, ఎవరి చిత్తము? దేవుని చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును నెరవేరును. అంటే పరలోకమందు నెరవేరినట్టు, పరలోకంలో నెరవేరు. పరలోకంలో దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరిని ఎలాగున్నాడు? మంచిగా ఉండమన్నాడా, చెడ్డగా ఉండమన్నాడా? పరలోకంలో ఉండేది మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ చెప్పండి అక్క? అందరూ మంచి వాళ్ళే. పరలోకంలో ఉన్నట్టుగానే భూమి మీద ఉండాలి. అంటే పరలోకంలో ఎలాగున్నారంటే, ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత మంచిగా ఉంటున్నారు, ఎంత బాగుంటున్నారు. అక్కడ ప్రతిదీ దేవుడికి అనుకూలంగానే జరుగుతుంది. అక్కడ ప్రతిదీ దేవుడికి నచ్చినట్టుగానే జరుగుతుంది. అక్కడ జరుగుతున్న ప్రతిదీ దేవుని ఇష్టానుసారంగానే జరుగుతుంది. దేవుడికి నచ్చకుండా జరిగేదేమి అక్కడ జరిగినట్టుగానే ఎక్కడ జరగాలంట? భూమి యందును. ఎక్కడంట? భూమి యందును నీ చిత్తమే, చూడండి అక్కడ చదవండి ఆ మాట. భూమి యందును నెరవేరును గాక. ఇక్కడ కొరక దేవుని చిత్తమే నెరవేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చిత్తం ఏమిటంటే, మనందరము బాగా గమనించి ఆలోచిస్తే, ఏ ఒక్కడు నశించుట ఆయన ఇష్టము కాదు. అంత బాగా రాశాడు చూడండి. ఏ ఒక్కడు నశించుట, ఏ ఒక్కడు పాడైపోవుట, ఏ ఒక్కడు చెడిపోవుట, ఏ ఒక్కడు లోకానికి ఏ ఒక్కడు లోకములో పడిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకొనుట దేవుని చిత్తము కాదు. మరి ఆయన చిత్తం ఏంది? అంతటను అందరను, చూడండి ఆయన చిత్తం ఏందో. అపోస్తుల కార్యములు 14 అధ్యాయం చూడండి అమ్మా. అపోస్తుల కార్యములు 14 అధ్యాయము 17 అధ్యాయం చూడండి ఇక్కడ. పదిహేడు 31. ఓకే గుడ్. ఆజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుని చిత్తం ఏంటంటే, ఈ అజ్ఞాన కాలంలో ఎలా ఉంటే అలా ఉన్నారు, వదిలేయండి. అజ్ఞాన కాలం అన్నాడు. దాన్ని ఏ కాలం అన్నాడు?
అజ్ఞానం జ్ఞానం లేని కాలాలలో ఎలా పడితే అలా తిరిగారు, ఎలా పడితే అలా జీవించారు, ఎలా పడితే అలా బ్రతికారు. ఎందుకంటే అప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందాలి. అంతటను అందరును ఇక్కడ ఏదో ఒక తెగకు, ఒక దేశానికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒకళ్ళకి సంబంధించింది కాదు. మనుషులనే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అంతటను, అంతటా ఒక భారతదేశము, ఒక అమెరికా, ఒక ఆఫ్ఘనిస్తాను, ఒక ఆస్ట్రియా, ఒక ఆస్ట్రేలియా ఇలా కాదు. అంతటను భూప్రదేశం ఎక్కడైతే ఉందో అంతటను అందరును మళ్ళీ ఏ ఒక్కడి గురించి వదిలేయట అందరును మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు. ఏం పొందాలంట? మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలంటే భూమి మీదకొచ్చిన తర్వాత మనుషుల యొక్క మనసులు మారిపోయాయి. ఏం మారిపోయాయి? మనసు మారిపోయింది. మనిషి కాదు మారిపోయింది మనసు. ఎలాంటి మనసొచ్చిందంటే మనుషులకి భూలోకంలోనికి వచ్చిన తర్వాత చెడ్డ మనసు వచ్చేసింది. చెడు మనిషంటే? చెడు మనిషంటే మీరేదనుకుంటారో అది చెడు మనసు కాదు. స్వార్థం వచ్చేసింది. ఏమొచ్చేసింది? స్వార్థం. ఎలాంటి స్వార్థం వచ్చిందంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చదవండి. జాగ్రత్తగా తినండి. కొద్ది నిమిషాలు. చాలా జాగ్రత్తగా చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములొచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. మనుషులకి ఏమొచ్చిందంటమ్మా? స్వార్థం. స్వార్థం అంటే ఇక్కడ చెప్పాలి. స్వార్థం అంటే ఎవరి గురించి పట్టించుకోడు. వాడు సుఖం వాడు చూసుకునే రోజుల్లోకి వచ్చారు ఇప్పుడు. ఆమేన్. స్వార్థం అంటే ఏదనుకుంటున్నారు తెలుసా? ఎవరితో పని లేదు. నాను బతికితే చాలు. ఎలాగంటే ఒక మనిషి ఉన్నాడనుకోండి. తన మనిషి జీవితంలో దేవుడేమన్నాడంటే ఆదామును ఆశీర్వదిస్తూ నీవు నీ భార్య ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండని ఎలాగైతే ఆశీర్వదించాడో ఆశీర్వాదంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలలో కుటుంబమంతా వృద్ధి చెందాలి. కుటుంబమంతా దీవెనలు పొందాలి. కుటుంబమంతా ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్కరూ అన్యోన్య సహవాసం కలిగి ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకోవాలని దేవుడు ఆశీర్వదిస్తే ఈ దినాలలోనికి వచ్చాక భూమి మీద మనుషుల్లోనికి ఏమొచ్చిందంట? స్వార్థం. ఈ స్వార్థం ఎంతగా దిగజారిపోయింది తెలుసా? ఎలాంటి స్వార్థం వచ్చేసింది తెలుసు ఇప్పుడు అందరికి? ప్రతి ఒక్కరికి వస్తున్న స్వార్థమే. భర్త స్వార్థం భర్తదే, భార్య స్వార్థం భార్యదే, పిల్లల స్వార్థం పిల్లలదే, తల్లిదండ్రుల స్వార్థం తల్లిదండ్రులదే. ఎవరు తింటే వాడికే కావాలి, ఎవరు తాగితే వాడికే కావాలి, ఎవరు బతికితే వాడికే కావాలి, ఎవరు సుఖంగా ఉంటే వాడికే కావాలి, పక్కన వాడి గురించి పట్టించుకునే రోజుల్లో లేరు. అందుకే దేవుడు మారాలన్నాడు. అది పరలోకంలో కాదు, పరలోకంలో అలాంటి మనసు కాదు ఉంది. పరలోకంలో ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకోవాలి. ఒకళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకళ్ళని పరామర్శించాలి. ఒకళ్ళు బాగులేనప్పుడు వాళ్ళని ఆదుకోవాలి. ఒకళ్ళు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు తోడుగా ఉండాలి. ఒకళ్ళు నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలని అది పరలోకంలో దేవుని చిత్తమైతే భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషుల్లోనికి స్వార్థం అనేది వచ్చేసింది. ఎంత స్వార్థం వచ్చిందంటే అక్కడ మీరు చదివినప్పుడు బాగా గమనించి ఆలోచించినప్పుడు ఎందుకనగా జనులు స్వార్థ ప్రియులు. జనులు ఎలాంటి వాళ్ళు అంటమ్మా? చూడండి ఎందుకనే చూడం అక్కడ చదవండి అన్నమాట. ఆ ఆ ఆ ఆమేన్. ఏందంట? జనులు స్వార్థ ప్రియులు. ఎలాంటి స్వార్థం అంటే తల్లిదండ్రులను పట్టించుకొని స్వార్థంలోనికి వచ్చారమ్మా భూమి మీద. అర్థమైందా? ఎక్కడి దాకా వచ్చిందంట? పట్టించుకోలేదు. ఏందిరా నువ్వు తిన్నావు కదా, తాగినావు కదా, మీ నాన్న తిన్నాడా, మీ అమ్మ తిన్నదంటే వాళ్ళకేం శుభ్రంగా ఉన్నారు. ముందు నేను సుఖంగా ఉంటే చాలు. ఈడు తినటము, తాగటము, ఎంజాయ్ చేయటము, ఈడు ఇష్టం వచ్చినట్టు నడవటము, ఈడికి నచ్చినట్టు జీవించడం, ఈడే పట్టించుకుంటున్నాడు. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒడిలో పెంచుకున్నప్పుడు నన్ను చూశాడు కదా, నాకు గోరుముద్దలు కలిపి నా నోట్లో పెట్టాడు కదా, నాకు ఏ కరువు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా వానొత్తే తన యొక్క చెంగు నా పైన కప్పింది కదా, ఎండొత్తే తన యొక్క చెంగు నా మీద కప్పి లోపల పండుకొని నేను నిద్రపోవాలని తను మెలకువతో ఉన్నాడు కదా. ఈ రోజు నేను పెద్దోన్నయ్యి వాళ్ళు పిల్లల స్థితిలోనికి పోయినప్పుడు నా స్వార్థం నేను చూసుకోవటం కరెక్టా? ఆలోచించండి. నా స్వార్థం నేను చూసుకోవడం కరెక్టా? మరి ఎందుకు స్వార్థం వచ్చిందంటే జనులు ఎలాంటి వాళ్ళంట?
అహంకారులు. అహంకారం వచ్చేసింది. లెక్క లేకుండా మాట్లాడేస్తున్నారు. పెద్ద, చిన్న, గురువు, దైవం లేదు. చెబితే నువ్వేంది నాకు చెప్పేది? ఎందుకురా ఇలా మారిపోయాడంటే, ఇప్పుడు ఈడికి నచ్చినట్టు తిరుగుతున్నాడు, ఈడికి నచ్చినట్టు తాగుతున్నాడు, ఈడికి నచ్చినట్టు వ్యభిచారం చేస్తున్నాడు, ఈడికి నచ్చినట్టు దొంగతనాలు చేస్తున్నాడు, ఈడికి నచ్చినట్టుగా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈడి జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చి రోగమో, యాక్సిడెంటో, బాధలో, కష్టాలో, కరువులో, అప్పులైపోతే ఏందిరా ఇలా అయిందంటే, నా తలరాత ఇంతే అని అంటున్నాడు. ఇది నీ తలరాత? నీ తలరాత దేవుడు ఎలా రాసిపెట్టాడు? నిన్ను ఎలా చూడాలనుకున్నాడు? నీ ఉద్దేశములు ఎలా ఉన్నాయి? నిన్ను ఎంత ఉన్నత స్థితిలో నిలబెట్టాలనుకున్నాడు? నిన్ను ఎంత గొప్ప స్థితిలో ఉంచాలనుకున్నాడు దేవుడు. దేవుడి మీద చెంది ఎందుకు మళ్ళా నిందేస్తున్నారు? దేవుడు నాకు ఇలా రాసిపెట్టిండేమో, నన్ను అందరికి దూరం చేయాలని ఇలా ఉంచిండేమో. ఎవరు చెప్పారు? నీ స్వార్థం కోసం. నీకు నచ్చినట్టుగా అక్కడ ఉంటే నచ్చదని, నీకు నచ్చినట్టుగా అక్కడ ఉంటే జీవించలేవని, నీకు నచ్చినట్టుగా అక్కడ ఏది జరగదని, నీ స్వార్థం కోసం నువ్వు అందరినీ దూరం చేసుకొని, నీకు నచ్చినట్టుగా నువ్వు బతుకుతూ ఏందంటే, దేవుడు నాకు ఇలా రాసి పెడితే నన్నేం చేయమంటావు? దేవుడు నీకు అలా రాసి పెడతాడమ్మా? దేవుడు ఎక్కడైనా రాసి పెడతాడు అలాగా? ఇప్పుడేమంటారంటే, దీన్ని ఏమంటారంటే, ఇదంతా దేవుడు అంటంట ఇక్కడ పైనున్నోడు ఆడిస్తున్న ఆట అంట దీన్ని మళ్ళా. పైనున్నోడు ఆడిస్తున్న ఆట. వాడెవడు ఆడిస్తాడు? ఈళ్ళని ఆట ఆడియటానికి ఆయన ఏం పని నాకు అర్థం కాలేదు. ఆయనేమో నాటలాడిచ్చేవాడా? అక్క? పరుగుల పందాలు, గోల్మాల్లు అవి పెట్టేవాడా? ఆట గాదు. ఇక్కడ చెప్పినట్టుగా నీ స్వార్థం కోసం, నీ సుఖము కోసం, నీ కోరికల కోసం, నీ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క తెలియనటువంటి ఆ తత్వమును అణుచుకోవటానికి నీకు నచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా తిరగటం కోసం దేవుడిని అడ్డం పెట్టుకొని బతుకుతున్న లోకం. ఏందిరా ఇలా తయారైపోయావంటే, నా తలరాత ఇట్ట రాశారక్క. ఏం చేయమంటావు? ఈ బతుకింతేలే. అందుకోసం నువ్వు బతకాల్సిన అవసరం ఏం లేదుగా. నిన్ను పుట్టించాడు అందుకోసం. నీ బతుకింతేనని చెప్పడం కోసం. నిన్ను ఎవరికో ఆధారంగా ఉండాలని, నువ్వు ఎవరికో చేదోడు వాదోడు ఉండాలని, నీ ద్వారా భూమి మీదకి బిడ్డలు రావాలి, ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఆ భార్యకు, ఆ భర్తకు నీ వల్ల మంచి ఉపయోగం ఉండాలి, నీ కుటుంబం 10 మందికి ఆదర్శంగా ఉండాలని, నిన్ను నిలబెట్టాలని దేవుడు భూమి మీదకి పంపిస్తే, నీ కోరికల కోసం, నీ ఆలోచనల కోసం, నీ స్వార్థం కోసం దేవుణ్ణి నిందించడం కరెక్ట్ అని చెప్పండి? చెప్పండి. అసలు కరెక్టేనా? అందుకే ఇక్కడ ఏమన్నారు తెలుసా? ఇదిగో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎందుకనగా జనులలోనికి స్వార్థం వచ్చేసింది. దేవుడు పుట్టించేటప్పుడు స్వార్థంతో పుట్టియలేదు. ఎవరిని చూసినా నవ్వారు తెలుసమ్మా. అంత పిల్లోడు 3 నెలలు 2 నెలలు ఉంటాయి. 2 నెలల పిల్లోడు దగ్గర పోయి చిటికెత్తే ఎవరిని చూసినా నవ్వాడు. నువ్వు మా ఓడివా అన్నాడు ఎప్పుడన్నా? నువ్వు నాకు సంబంధం అయినోడు అన్నాడా? నీకు నాకు సంబంధం లేదు దూరం పొమ్మన్నాడా? వాడికి తెలిసిందేంటి తెలుసా? ఆ మనసు దేవుని మనసు. ఆ మనసు పెరిగి పెద్దవాడు అవుతుండగా ఆ మనసు మారిపోయింది. మారిపోయిన ఆ మనసును మరలా మార్చుకోమని దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు ప్రతివాడు. మార్చండి, మార్చండి. ఎందుకయ్యా మార్చాలంటే, నేను చూడాలనుకున్న మనుషులు వీళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా జీవించి నా పేరు మీద అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఎప్పుడైనా పోయి చూడండి. ఏందిరా నీకు ఈ పరిస్థితి? నాకంటే నా కళ్ళ ముందే పెరిగి, నా కళ్ళ ముందు ఏందిరా ఎట్ట అయిపోయావు 90 సంవత్సరాల కంటే? నా రాత దేవుడు ఎట్ట రాశాడు, నీ రాత అట్ట రాశాడు. నీ రాత అట్ట రాసిందా? నేను రాతలు రాయటానికి ఇదేమన్నా పెద్ద మనం అనుకున్నట్టుగా ఏమన్నా పద్దులు బుక్క నీ రాత రాయటానికి? నీ రాత రాయలా. వాడికి నేను ఎప్పుడైనా నా రాత నేను ఒకటే చెప్తాను. నీ జీవితంలో నీకు ఒక అహంకారం బట్టి, నీ లెక్కలేనితనం బట్టి, నీ కోరికల కోసం, నీ సుఖాల కోసం, నీకు నచ్చినట్టుగా జీవించడం కోసం కడుపును పుట్టిన బిడ్డలను, కట్టుకున్న వారిని కడతీర్చి నీ కోరికల కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అది దేవుడు రాసిన రాత కాదు. నీ కోరికల కోసం నువ్వు తెచ్చుకున్న పెద్ద బూటకం. అదొక మాయ. ఈ మాయలో కదా అందరూ బతికేది రోజు. ఇదే మాయలో కదా. ఏందిలే 4 రోజులు అన్న దానికోసం మరి ఎందుకింత కొట్లాట్లు, గొడవలు, తగాదలు? ఎంత జానడు కోసం కొట్లాడుతున్నారు. 4 రోజులు బతికే జానడు వదిలేయచ్చు వాళ్ళకు. అంతే కదక్క. గెట్టు దగ్గర ఒక్క మొక్కట్టు గొడవ పడిందని నాదని కొట్టుకుంటున్నారు, తలకాయలు నరుకుంటున్నారు. 2 రోజులు బతికే దానికోసం అది వదిలేయచ్చు. మరి చూద్దాం అప్పటప్పుడు. అర్థం కాల లోకానికి. జనములలోకి వచ్చినటువంటి పరిస్థితి ఏమైందంటే, నేను చాలా మాటలు మాట్లాడుతున్నాడు. జరిగేది దేవుని చిత్తము కాదు, జరిగేది నీ చిత్తము. దానికి దేవుడని పక్కన పేరు పెట్టేశా.
తప్పు చేయటానికి పోయి ఎక్కడికి పోయారంటే మా అమ్మ కొట్టుకాడికి పోయి ఏంది కూరగాయలు తెమ్మంటే వచ్చానంటే తప్పు. నువ్వు పోయింది చెప్పు, నేను తప్పు చేయడానికి వచ్చాను, నాకు తాగాలనిపించింది వచ్చానని చెప్పు, తప్పేముంది? అది నువ్వని చెప్పు. మళ్ళీ అమ్మని అడ్డం పెడతావు, నాన్న అడ్డం పెడతావు, అక్కని అడ్డం పెట్టడం కరెక్ట్ అక్క? వీళ్ళని అడ్డం పెట్టేస్తారు ఇప్పుడే. ఇది అమ్మంటే ఇది నువ్వు బొమ్మంటే ఇప్పుడు నాకేం పని అడిగి పోవటానికి పొద్దుగూకులు అంటే నువ్వు బొమ్మని చదువు. తల రాతలని చెప్పుకుంటూ వాళ్ళ రాతలను వాళ్ళ చేతులతో వాళ్ళే చెరుపుకుంటున్నారు. జీవితాలు నాశనము చేసుకోవటానికి, బ్రతుకులను పాడు చేసుకోవటానికి, కోరికలను చంపుకోలేక బ్రతుకులలో దేవుడు చెప్పినట్టుగా బాంధవ్యాల కోసం, బంధుత్వాల కోసం, ఒకరితో ఒకరి కోసం బతకలేక నాకు నచ్చినట్టు నేను బతకాలని నీ కోరికల కోసం నువ్వు పోతుంటే అడ్డము దేవుణ్ణి పెడితే దేవుడేం చేయాలి? అందుకనేమన్నారు తెలుసా? ఆ అజ్ఞాన కాలములను తెలిసి తెలియని రోజుల్లోనైతే చెప్పేవాళ్ళు లేరు, నీ దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు, నీకు ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు లేనప్పుడు వదిలేశాడు, చూచుచున్నట్టు పోయాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారాలి, అంతటను అందరికి తెలియచేస్తున్నారు. ఎందుకంటే అప్పటిలో నీకేమి తెలియదంట? జ్ఞానము లేదు. అప్పుడేం లేదక్క మనుషులకి? జ్ఞానం లేదు. అప్పుడు చూడండి, పూరి గుడిసెలు కట్టుకునేవాళ్ళు, పైన జమ్ములు వేసుకునేవాళ్ళు, కిందనంతా కిరోసిన బుడ్డి లాందర బుడ్డి పెట్టుకునేవాళ్ళు. ఆ మూలను ఆ బుడ్డితో అంత కొట్టుకొని కింద బాగా అదేది మట్టి తలుక్కొని ఆ యొక్క బూజు దులుపుకొని ఆడుండి ఆ కట్టెల పొయ్యిలో ఉప్పు అన్ను ఊడుకునే జ్ఞానం అప్పుడు. మరి ఇప్పుడు ఏసీ రూములు కావాలి, కలర్ టీవీలు కావాలి. పూరి గుడిసె మారింది, మంచిదే, తప్పు అనట్లేదు. జీవితం కూడా మారాలిగా. అప్పుడు అదే బతుకు, మరి ఇప్పుడు అదే బతుకేనా? అప్పుడు అదే జీవితం, ఇప్పుడు అదే జీవితం నాన్న. అప్పుడు అఫీషియల్ లేదు. అప్పుడేంది మనందరికి చెప్పాలంటే ఏదో అప్పుడు వస్త్రధారణ వేరుండేది కదక్క. అప్పుడేదో అది కట్టుకునేటప్పుడు గానీ వస్త్రాలు అదేంది ఆ యొక్క పంచెలు కట్టుకునేటప్పుడు గానీ, వాళ్ళ యొక్క వస్త్రధారణ యొక్క చీరలు కట్టుకునేటప్పుడు గానీ అప్పుడు వేరుండేది. మరి ఇప్పుడు అంతా ఫ్యాషన్ ఎందుకు మారిపోయారు? అంటెల్లో ఫ్యాషన్ కావాలి, ఇల్లు డిజైన్ కావాలి, ఇంట్లో ఉన్నటువంటి టీవీ డిజైన్ కావాలి, ఒకళ్ళ దగ్గర ఫ్యాషన్‌గా కనపడాలి. మరి జీవితం ఫ్యాషన్ వద్దా? జీవితంలో క్రొత్తదనం వద్దా? జీవితంలో పాత పనికిమాలినటువంటి ఆ తత్వం ఏంది? అన్నీ మారినప్పుడు నువ్వెందుకు మారట్లేదు? అన్నీ వద్దనుకున్నప్పుడు ఈటినెందుకు కావాలనుకుంటున్నావు? ఆ పాత కలర్ టీవీ ఇప్పుడు నీ ఇంట్లో పెడితే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు కరెంటు బల్బులన్నీ తీసేసి ఆ లాంతర్ బల్బ్ పెడితే ఒప్పుకుంటారా? ఇయన్నీ కావాలన్నప్పుడు నువ్వు కూడా కావాలిగా. నీకు ఇయన్నీ కావాలని దేవుడు అంత జ్ఞానం ఇచ్చినప్పుడు, జ్ఞానంతో అన్నీ పెంచుకుంటున్న నీవు జ్ఞానముతో పాపాన్ని కూడా పెంచుకున్నాడు. మంచిని పెంచుకోవాలా. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో జనములకు ఎందుకు ఈ జ్ఞానం ఉపయోగించుకుంటున్నారంటే స్వార్థం. జనాల్లోనికి ఏమొచ్చింది? స్వార్థం. ఈ స్వార్థం ఎంతటి దాకా వచ్చింది చెప్తున్నానంటే తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేని పరిస్థితిలో వచ్చింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి, ఎందయ్య ఇలా ఉన్నామంటే నా కర్మ ఇదని చెప్పగాకండి, నేను కడుపును పుట్టినటువంటి నా బిడ్డలు వాళ్ళ స్వార్థం తీసుకుని నన్ను వదిలేసిపోయారు, అయ్యా ఏం చేయమంటావు అని చెప్పాలి. అదే నిజం. నేను చెప్పేది ఇప్పుడు నిజం, ఇది అబద్ధం కాదు, ఇది నిజం. ఈ నిజం ఎలా ఉంటదంటే నిజం నిప్పులాగా ఉంటది. అందుకే నచ్చలా జనాలకు. నిజం నిప్పులాగుంది. నీ సుఖాల కోసం, నీ కోరికల కోసం ఎక్కడో పక్కనే చెల్లిపోయావంటే అది నీ స్వార్థం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి దేవుడు ఆ రాత రాసి పెట్టాడు కాబట్టి అట్లా అయింది వాళ్ళ బతుకంట. రాత ఊరికన్నా రాతరమ్మ, ఊరికన్నా రాత రాసు. నిండు వృద్ధాప్యంలో యాకోబును తన 12 మంది కుమారులు దగ్గరుండి మరీ భూస్థాపితం చేశారు తెలుసా. వృద్ధాప్యంలో కూడా జాగ్రత్తగా చూసుకున్నారు. యోసేపు దేశానికి రాజే, ఆ దేశాన్ని ఏలేవాడే. అయినా ఏమన్నాడు తెలుసా? నాన్నకు నేను కొడుకునే కదా నాన్న, నీ పాద దగ్గర పాద సేవ చేసుకుంటాను, ఇక్కడే ఉంటాను. ఆ వయసులో కూడక యోసేపు ఇలా రమ్మంటే రాజు కూడక నాన్న దగ్గర వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నాన్న దగ్గర నిలబడి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఇక్కడ వచ్చిన తర్వాత రూబేను రమ్మంటే వచ్చాడు, లేవి రమ్మంటే వచ్చాడు, యూదా రమ్మంటే వచ్చాడు. వీళ్ళు అలాంటోలేను కానీ తండ్రికి, వృద్ధాప్యములో ఉన్న తండ్రికి ఏమిచ్చారు? గౌరవం ఇచ్చారు. వృద్ధాప్యంలో మంచంలో ఉన్నాడు ఏమన్నా చేయగలక? నేను గట్టిగా గట్టిగా ముఖం మీద దిండు పెట్టేస్తే చచ్చిపోయేవాడు. రేయ్ ఆ పని చెయ్యొద్దంటే నాన్న వెళ్ళొద్దన్నాడంటే ఆ గడప దాటి బయటకు కూడా వెళ్ళేవాడు కాదంట యాకోబు. యోసేపు వెళ్ళాడు. ఎందుకంటే వీళ్ళేమన్నారంటే దేవుని చిత్తం ఇది కాదు, తల్లిదండ్రులకు విధేయులై ఉండమన్నారు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఈయన నా తండ్రే. నువ్వు రాజు అయినంత మాత్రం తండ్రి కాడక్క.
ఆలోచించండి. నీకేమన్నా నెలకు 15,00,000 ఉద్యోగం వచ్చినంత మాత్రాన తండ్రి తండ్రి కాదా? నువ్వు ఒకవేళ ఎమ్మెల్యేవి, ఎంపీవి, సీఎం, పీఎం లేకపోతే రాష్ట్రపతి అయినంత మాత్రాన తండ్రి తండ్రి కాదా? ఆలోచించండి. ఎందుకు చెప్తుందంటే బైబిల్ ఇక్కడ, నీ విలువ వాళ్ళ కాడ పోగొట్టుకోవటం కాదు. నీ విలువ నువ్వే పోగొట్టుకొని చివరికేం చెప్తున్నావు? దేవుడు రాశాడు అంటున్నావా? దేవుడు ఎవరికన్నా అలా రాత్తడెక్క? అసలు అలా రాత్తడంటే ఆయన దేవుడిని అనాలా? సిలువలోకెళ్ళినటువంటి యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు గూడక ఏమన్నాడు తెలుసా? యోహాను, ఇదిగో నీ తల్లి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. నీ బాధ్యతలు అప్పగిస్తున్నాను. ఎందుకంటే నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. ఈ రోజులలో ఎవరు బాధ్యతలు నెరవేర్చలేదు చెప్పమంటారా? ఎవరు నెరవేర్చట్లేదు? స్వార్థాలు చూసుకునేవారు. అంతే కదా! ఎప్పుడు ₹100 దొరుకుతాయో, 500 దొరుకుతాయో మొక్క తినాలి, సుక్క తాగాలి. అంతే కదమ్మా! అరే ఏందిరా ఈ బతుకులు? ఏందిరా ఈ ఆలోచన? మా అమ్ముంది, మా నాన్నున్నారే, బాగలేదన్నారే, వాళ్ళదేదన్నా పట్టించుకుందామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. లేనప్పుడు ఏమంటారు? ఏందంటే, నా రాత ఇట్ట రాసింది. నీ రాతన కాకండి. నీ జీవితం అలా అయిపోవటానికి కారణం నీ కుటుంబమే. నీ రాత అలా రాయలేదు. దేవుడు ఎవరికి చెడు రాత రాయడక్క. బాగా గమనించండి. ఎవరిని తక్కువగా చేయాలనుకోడు. అందుకే ఇక్కడ ఏమన్నాడో తెలుసా? అందరును అంతటను మారు మనసు పొందాలి. అందుకే ఇప్పుడు ప్రకటించమని చెప్పాడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14, 15 వచనాలు ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14, 15 వచనాలు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ఇప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకప్పుడు లోకములో అలా జీవించాడు. ఇప్పుడు ప్రకటించే వాళ్ళు కావాలని దేవుడు చెప్తున్నాడు. కావాలి. చెప్పాలి మీరు. మీరు చెప్పాలి. చెప్పాలంటే నీలో ఏముండాలి? ఏముండాలమ్మా? ఏముండాలన్నా చెప్పాలంటే? చెప్పాలంటే ఏముండాలి? చెప్పడం ఊరిమే చెప్పడం ఈజీ. నోట్లో నరం లేని నాలుక భలే మాట్లాడుద్ది. కూర్చున్నామంటే 4 గంటలు ఊరితో నేను మాట్లాడతాను. చెప్పాలంటే ఏముండాలి? చెప్పాలంటే మొదట నీ దగ్గర ధైర్యం ఉండాలి. ఎందుకు చెప్పండి ధైర్యం ఉండాలన్నాను? నువ్వు చెబుతుంటే ఏందన్నా ఇలా ఉన్నావు, ఇలా బతుకుతున్నావు. నీది చూసుకోరా నాకేం చెబుతావు అనేటట్టు నువ్వు బతకూడదు. అప్పుడు నువ్వు అలా బతకపోతే ఖచ్చితంగా చెప్పగలవు. అలా బతికితే నువ్వు ఊరికి చెప్పుకోలేవు. నీ బ్రతుకే ఎదుటివాడికి చెప్పేటట్టుగా ఉంటది. నువ్వు చూసుకోవడం ఎదుటివాడికి చెప్పగలుగుతావు. అలాగనంటున్నా ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? పడని వారు పంపబడని ఎడల వారు ఎట్లు విందురు? వాళ్ళు వినాలి. వినేవాళ్ళు ఉన్నారు. వినేవాళ్ళకు చెప్పేవాళ్ళు కావాలి. చెప్పేవాళ్ళు కావాలంటే చెప్పేవాడు మొదట చెయ్యాలి. ఏడాగిపోయిందమ్మా. ఈరోజు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఈ ఇంట్లో ఉన్నోడు ఆ ఇంట్లో వాడికి చెప్దామంటే ఈడిల్లే సక్రంగా లేదు. వాడికేం చెప్తాడు? ఆమెకు చెప్పాలంటే ఈమెకే కరెక్ట్ లేదు. ఆమె ఏం చెప్తుంది వాళ్ళకు? ఇప్పుడు ఊరికి చెప్పకుండా దేవుడు ఊరికి ఎట్ట రాస్తే అట్ట జరుగుద్ది. అంటే నువ్వు కరెక్ట్ లేకుండా దేవుడి మీద పెట్టరు కరెక్ట్ అని చెప్పండమ్మా. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఎందుకు చెప్పొచ్చు కదా! వాళ్ళ బతుకు అట్ట రాశారు నన్నేం చేయమంటారు? బతుకు దేవుడు అట్ట రాస్తాడు ఎప్పుడైనా. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఏమన్నారు తెలుసా? బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 22 అధ్యాయం 42 వచనం. చాలా జాగ్రత్తగా చూడండి మీకు అర్థం కావడానికి చెప్తాను. 42 తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఏ గిన్నె? అదొక గిన్నె. ఏ గిన్నె? గిన్నె అంటే మీరు చెప్పుకునేటువంటి పాత్ర కాదు. ఏ గిన్నె అంటే సిలువ మరణం అనే గిన్నె. ఎందుకంటే ఈ సిలువ మరణం పొందాలంటే అది తట్టుకునే బాధ కాదయ్యా. వీళ్ళ కోసం నేనెందుకు సిలువ మరణం పొందాలి? వీళ్ళ కోసం నేనెందుకు అసలు ఆ సిలువలో 3 మేకుల మధ్య వేలాడాలి? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ ఇష్ట ప్రకారమే నెరవేర్చునిమ్ము. తొలగించమన్నాడు. ఎందుకన్నాడు తొలగించమని? తట్టుకునేది కాదు. కానీ తండ్రి చిత్తము కోసము కోరికలన్నీ పక్కన పెట్టి నెరవేర్చాడు. అది ఇప్పుడు ఆయన చెబుతూరేని అంటాడు. ఎందుకంటే చేసిండు కదా. ఈరోజు నువ్వు చెప్పితే వినాలంటే మొదట నువ్వు చెయ్యాలి. ఈరోజు చేసేవాళ్ళు లేరు కాబట్టే
చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఎవరికన్నా పక్కనోడికి చెప్పాలంటే ఒకడు కరెక్ట్ లేదు కదా చెప్పేవాడు. ఒకడన్నా కరెక్ట్ ఉంటే చెప్తారు కదక్క. తండ్రి కుమారుడికి చెప్పాలంటే ఈయన కరెక్ట్ లేడు. కుమారుడు తండ్రికి చెప్పాలంటే ఆడు కరెక్ట్ లేదు. భార్య భర్తకి చెప్పాలంటే ఈమె కరెక్ట్ లేదు. భర్త భార్యకి చెప్పడానికి ఆయన కరెక్ట్ లేడు. మరి ఊరికి చెప్పుకోవాలి? ఎవరెవరికి చెప్పుకోకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికేస్తున్నారు. ఈళ్ళ మధ్యలో ఏదైనా జరిగిందనుకో బై మిస్టేక్‌లో ఇప్పుడు నేనేం నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా బాగా తాగేసి, బాగా చికెన్, మటన్ తినేసి బండి మీద 110 స్పీడ్ మీద బాగా పోతున్నాననుకో, ఆడెక్కడి నుంచో ఒకడొచ్చి పక్కన నన్ను తగిలిస్తాడు. నేను కింద పడిపోతాను కాలు ఇరిగిన తర్వాత. ఒక్క 6 సంవత్సరాల తర్వాత చూడనొత్తారు. ఎంత మంచోడికి దేవుడు ఈ రాత రాశారు. అరే! దేవుడే రాత రాసిండ్రా. నేను ఉన్నదంతా తాగేసి 110 మీద బండి మీద పోయి ఏడో కింద పడి నేను పడితే నాకు దేవుడు రాసాడు అంటున్నాడు ఏంది అసలు ఈడు? బాగా ఆలోచించండి. ఇది మీరు కూడా చాలా సార్లు అంటారు కదా! చాలా మంచోడయ్యా. అంటే ఎప్పుడు మంచోడు? 6 సంవత్సరాలు మీరిపోయినప్పుడు నువ్వు అన్నీ మర్చిపోయావు కాబట్టి మంచోడు. అప్పుడు మంచోడా? మనిషిని అంత గొప్పగా "రేయ్! ఎందుకురా ఈ బతుకు నీకు" అని అనటానికి అందరికి అనిపిత్తది గానీ, అనే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు అదే చెప్తున్నాను ఈరోజు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలను చెప్పడానికి దేవుడు అందరిని పిలుస్తున్నాడు. రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే, రావాలంటే మొదట నువ్వు చెయ్యాలి. ఈరోజు నేను ఈ యొక్క మైక్ తీసుకొని చెప్పగలుగుతున్నానంటే, నేను ఎన్నో చంపుకోగలిగితే అని చెప్పగలుగుతున్నాను. లేకపోతే చెప్పడం నా వల్ల కాదు. కోరికలుంటాయి, ఇష్టాలుంటాయి, ఆశలుంటాయి, ఆస్తులుంటాయి, అంతస్తులుంటాయి. ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు, ఏదైనా జేయొచ్చు. అడిగేవాడు ఎవరు నాకు? ఏమీ లేదు. కానీ నా బ్రతుకు మరొకరికి ఆదర్శం గావాలంటే, నేను చెప్పాలంటే మొదట నేను పర్ఫెక్ట్‌గా మారాలి. దేవుని చిత్తం అదే. ఏమన్నారో తెలుసా? అంతటను అందరును మారాలి. ఎలా మారాలంటే ప్రారంభంలో నువ్వెలా ఉన్నావు? ప్రారంభంలో ఒకలాగున్నావు. తెలుసు కదా ఎలా ఉన్నావు? భూమి మీద నువ్వు పడినప్పుడు ఎలా ఉన్నావు? యెషయా గ్రంథం 55 అధ్యాయం తర్వాత చదువుకోండి. ఎలా ఉన్నారంటావు? యెషయా గ్రంథంలో అంటాడు, నాగుపాము పుట్ట మీద చిన్న పిల్లవాడు ఆడుకుంటాడంట. ఎందుకంటే అక్కడేముండదంట? కోపముండదు, ద్వేషముండదు, పగ ఉండదు. అక్కడేం ఓన్లీ ప్రేమ, శాంతి, సమాధానమే. అలాంటి జీవితాలు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. సర్దుకుపోయే మనసులు కావాలి. ఆవు, పులి ఒకే చోట గడ్డి మేస్తాయంట. అంటే గడ్డి మేత అంటే ఏంటి అర్థము? క్రూర సింహం ఉండదక్కడ. క్రూరత్వం లేదిప్పుడు. పులి గూడా గడ్డి మేస్తుందంటే, పులి గూడా సాధు జంతువు అయిపోయింది. మాంసాహారి కాల. అది పరలోకంలో జరుగుద్ది. దేవుడి దినమలా జరుగుద్ది. దేవుడు ఇప్పుడు గూడా అలాగనే కోరుకుంటున్నాడు మనసుని. ఇలాగనే మారాలి. నీ స్వార్థం నువ్వు చూసుకుంటాం కరెక్టేనమ్మా. అందరూ చూసుకోవట్లే మన స్వార్థం వాళ్ళు. అంతే కదా! నీ స్వార్థం నువ్వు చూసుకుంటూ, నీ స్వార్థం నువ్వు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నావు. ఏందంటే నాకు నా ఇష్ట ప్రకారం బతకొద్దా? బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడింది? యోహాను సువార్త 6 అధ్యాయం 38 వచనంలో ఎంత చక్కగా రాయబడిందో చూడండి అక్కడ. 6:38 నా ఇష్టం అంటే ఇక్కడ భూమి మీదకొచ్చిన తర్వాత నీ ఇష్టం ఇంకా లేదు. ప్రతిదీ ఆయన ఇష్టమే. నీ ఇష్టాలు ఉండకూడదు. 15 సంవత్సరాలు రాగానే అందరిలాగా నీకు గూడా అనిపిస్తుంటది. ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం. ఏ లోకంలో ఎంతో మందిని చూస్తుంటాం కదమ్మా! కొన్ని కుటుంబాలు చూస్తుంటారు. వివాహం అయ్యుంటాయి బిడ్డలకు. భార్య, భర్తలు ఇద్దరుంటారు. కొన్ని రోజులకు ఆ బిడ్డకు, అల్లుడికో లేపోతే కోడలకు, బిడ్డకు ఏదో గొడవొచ్చేసి ఇంట్లో ఏకధాటిగా ఉంటుంటే, "ఏందమ్మా నీకు ఈ కర్మ" అంటే ఆ తల్లి చెప్పుద్దా? "ఆ ఈమెకి దేవుడు అట్ట రాసాడు." అట్ట రాతడా? ఏ పనికిమాలిన పనిని తప్పు నువ్వు చేసినవో, నీ కూతురు చేసిందో, నీ తండ్రి చేశాడు. ఎవరు చేయబట్టే ఆ కర్మ అట్ట పడిపోయింది. ఏదో తప్పుడు మార్గంలో ఎళ్ళిపోయారు. నీకు నచ్చినట్టు అనుకున్నావు పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీరు నెలకు 50,000 1,00,000 సంపాదిస్తున్నాడు. మంచిగా చూసుకుంటాడు. ఇబ్బంది లేదులే. ఇంట్లో కాదు బయటో కట్టకుండా చూసుకుంటాడు. బాగుంటాడని పై రూపాన్ని చూసి నీకు నచ్చినట్టు దేవుడు ఏర్పరిచాడు, నువ్వు అనుకున్నావు. కానీ లోపల జరగాల్సిందేంది? అసలు అనుకూలమైనోడే కాదని ఎప్పుడైనా చూస్తారా? ఈరోజు మ్యారేజీలు అంటే వివాహాలు చేయాలంటే ఎనక ఆస్తి, అంతస్తులు గదా చూసేదెక్కువ. డబ్బు, పరపతే చూస్తున్నారెక్కువ. ఏం పని జేస్తారు? ఉద్యోగం. ఏం ఉద్యోగం? నెలకు 10,000 అవుతాయి. కనీసం ఇంటి అద్దె కూడా రాదు. మరి ఎంత రావాలి? కనీసం ఒక ₹1,00,000 రావాల్సినోడికి ఎంత రేంజ్‌లో ఉంటాడు వాడు? ₹1,00,000 వస్తున్నట్టు వాడి పరిస్థితి ఎట్లుంటది చెప్పండి? ₹1,00,000 వస్తున్నా కూడా నెల ఈలోపు ఒక్కడే బతకలేకపోతుండు. మళ్ళా 5,000, 10,000 ఇంటికాడ నుంచి పంపియాలి వాడికి.
ఏం చేస్తున్నారంటే ఖర్చులు అంటే రూ. 1,00,000 ఖర్చు పెడుతుందంటే ఈడికి పెళ్లి చేస్తే ఆ బిడ్డ ఎన్ని రోజులు ఉంటదాడ? నెలకు 1,00,000, 1,50,000 ఖర్చు పెడుతున్నారంటే వాడి రేంజ్ ఎలా ఉంటది? వాడికి వివాహం చేసిన తర్వాత అంతా ఫారెన్ కల్చర్ తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టేసి ఇలా ఉండాలి, ఇలా ఉండాలంటే బయట చెప్పుకోలేక, లోపల ఇమిడి ఉండలేక, తల్లిదండ్రులకు చెప్పుకుంటే ఎక్కడ సిగ్గుపోద్దేమోని, భర్త చెప్పింది చేయలేక కుమిలి కుమిలి ఎందుకురా నాకీ బతుకనుకోని ఐరోపాను చూజ్ చేసుకుంటారంతే. డబ్బు, ఆస్తి, అందం కోసం. ఏం చేసుకోనమ్మా? 4 రోజులున్న తర్వాత అంతా మాడిపోయేది, అంతా వాడిపోయేది. అంతే గదా! చూడటానికి మామిడికాయ బాగుంటది. 4 రోజులుంటే ఏమవుద్ది? పురుగులు పట్టిపోతాయి. విలువలు చూడాలి. వ్యక్ వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్ ముఖ్యము. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా కనపడుద్దంటే, వాడు భూమి మీద నడిచే నడవడిక. అదే దేవుడంటున్నాడు, మనస్సులు మారాలి. అందుకేమన్నాడు? పరలోక రాజ్యము సమీపించినది, అందరును మారు మనసు పొందండి. పరలోక రాజ్యం దగ్గరకొచ్చింది. మనుషులందరూ ఏం చేయమంటున్నాడు? మారు మనసు పొందాలి. ఈరోజు మారమని చెప్పాలంటే మారినోడు బయటికి రావాలి. 4 రోజులు మారినుంటావు. ఐదో రోజు మళ్ళా అదే పరిస్థితి కదక్క. ఏం చెబుదాం పక్కనోళ్ళకు? ఏం చెప్పాలన్నావు? ఏందలా అంటే, ఆ టైంలో నాకు ఆ రోజు అలా జరగాలని నీకు గూడా దేవుడు అలా అంటావా? నేను కంట్రోల్ చేసుకొని ఇంట్లోకి పోయి జేబులో దూది పెట్టుకొని పడుకొని నిద్రపోతే వాళ్ళు ఎన్ని తిట్టుకుంటే నీకేమమ్మా? నేను అటు రావటం ఎందుకు? వాళ్ళు నన్ను అనటం ఎందుకు? దేవుడు ఆ ఒక్క టైం నన్ను పక్కా పంపియటం కాదు. ఎన్ని రోజులని పక్కకు పంపియాలి? నువ్వు చూసి గూడక ఓర్చుకొని పక్కకు రావాలి. పక్కకు పంపియాలా? ఎన్ని రోజులని చెప్పండి? రోజు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ పిల్లలు వస్తుంటారు కదమ్మా! మీ పిల్లలు హోంవర్క్ ఇత్తరు. రోజు నువ్వే రాసిస్తే వాడెప్పుడు నేర్చుకుంటాడు నాకర్థం కాదు. ఎందుకు రాసిస్తున్నావంటే ఏమంటాం మనము? ఏమంటారమ్మా? స్కూలుకి పోతే టీచర్ కొట్టుద్ది పాపము. అందుకని నేను రాసిస్తున్నాలే పాపమా? వాడిని పంపించింది 20,000, 15,000 కట్టింది చదువుకోవటానికి. ఆడికి పోయి హోంవర్క్ వత్తే ఇంటికొచ్చి హోంవర్క్ రాయాలి. నువ్వు రాసిస్తుంటే ప్రతిసారికి? పెద్దానికి నువ్వు రాసిస్తుంటే వాడెప్పుడు రాయాలి? ఈరోజు తల్లిదండ్రుల విషయాల్లో పిల్లలకు చేయవలసిన బాధ్యతలు ఒకటే. వాళ్ళను కష్టపెట్టకుండా చివరికి ఒక్కసారి గూటిలో ఉన్న పక్షిని వదిలేసినట్టు వదిలేస్తే వాడి ఇంటికి రాడింక. వాడికి అప్పుడప్పుడు బాధ్యతలు తెలియజేయాలి. వాడికి చదువే కదమ్మా వాడు చేయాల్సింది ఇంకేం లేదుగా. ఉదయాన్నే 6కి లేపడానికి ఏం కష్టమా? పాపం నిద్ర లేయడేమో. ఈరోజు 6 గంటలకు లేయలేదని నీ బిడ్డని బక్కలో పడుకోబెట్టుకున్నావు, ముద్దు పెట్టుకున్నావు. నువ్వు లేసి ముద్దు పెట్టుకుంటావు. అబ్బా! ఎంత బద్ధగా చూసుకుంటావు. రేపు అదే 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళా లేయడు. అప్పుడెందుకు తంతావు? ఈయనెందుకు గన్నానురా స్వామి ఎట్టాటోడు సోమరిపోతుడు నా ఇంట్లో తగలబడి సచ్చి నన్నెందుకు తిడతావు? ఆ చిన్నప్పుడే లేసుంటే అలవాటు అవుద్దిగా. ఆ చిన్నప్పుడే పేడకళ్ళు తీసేపిత్తే ఇప్పుడు తీసేవాడు కదా! ఆ చిన్నప్పుడు ఆ పని, ఈ పని చెప్తే ఇప్పుడు చేసేవాడు కదా! అమ్మ నువ్వయ్యా? నువ్వు బంగారమే. అసలు నువ్వు ఈయన పేడలో చెయ్యి పెట్టనిత్తనా? రేపు ఏ పని చేయకుండా సోమరిపోతుడు ఆ ఇంటికాడ, ఈ ఇంటికాడ తిరుగుతుంటే నువ్వేం చేస్తావు అప్పుడు? వాడి రాత దేవుడు అట్ట రాసిండు. వాడి రాత ఇప్పుడేమైనా రాత్తడా దేవుడట్ట? దేవుడు రాయలా. నీ చేతులతో నువ్వే నీ రాతను పాడు చేసుకొని దేవుడి మీద చెబుతున్నావు. నీ కోరికల కోసం, నీ అవసరాల కోసం ఏ వయసు వచ్చిన తర్వాత వివాహం కావాలని భర్తను భార్యని ఏరిచి ఒకరిని చేసి నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండు, నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండంటే ఇందాక మీకు చెప్పాను చూడండి. దారిని పోకుండా అడ్డదారులు నడిచి నా రాత ఇంతే ఉంది, నా కర్మ ఇంతంటే అట కుదురుద్ది? నీ రాత కాదది. నీ శరీరంలో ఉన్న కోరికలను చంపుకోలేక, నీకు దేవుడిచ్చిన ఆజ్ఞను పట్టించుకోలేక, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగి, నీ జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేసుకొని, చివరికేమంటున్నావు? ఏదడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా! ఆయన చిత్తమే జరుగుద్ది. ఏదైనా ఆయన చిత్తమే జరుగుద్దా? ఆయన ఇలా చెప్పిండు ఎప్పుడన్నా ఎక్కడన్నా? అప్పుడప్పుడు చాలా మంది అంటారు ఇంటికాడ మా ప్రార్థన పోతారు కదమ్మా! ఏందంటే, మాకు దేవుడు ఇట్ట రాసాడు. ఏంది ఆకొక్క ఇంతంత బొగ్గన పెట్టుకొని అంటారా? మాకు దేవుడు ఇట్ట రాసి పెట్టాడు. మా దేవుడు ఇంతే చేసాడులే అని ఎప్పుడు మీ దేవుడు అట్ట రాసి పెట్టాడా? నువ్వు అలా యేసుకొని లోపలకు పొయ్యి ఆ కిడ్నీ పోతే వాడు పొద్దున్న పోయి సాయంత్రం సంపాదించొత్తే రూ. 500 వాడి భార్యే పెట్టుకుంటాడా? వాడి బిడ్డలే పెట్టుకుంటాడా? నీ మందులకు పెడతాడా? నీకు దేవుడు ఇట్ట రాసి పెట్టాడు. నువ్వు అంటున్నదేంది? ఇప్పుడంటే నన్ను నీ కిడ్నీలు పోగొట్టుకోవడానికి నువ్వు పొగాకు తమ్మలేసుకొని, లేనిపోనియన్నీ యేసుకొని, లేనిపోని దరిద్రమంతా లోపల ఇంతలా కంపు పెట్టుకొని, నన్ను చూపియలేదంటే ఏం చేస్తాడాడు? వాడికొచ్చేదంతా 10,00,000, 50,00,000 ఎక్కడికి పోయినా కూడా కనీసం స్కానింగ్ తీపితే 50,000 అడుగుతుండా? తల స్కాన్ తీస్తే 20,000 అడుగుతుండా? ఆ కోరికలు తగ్గించుకోవచ్చుగా? నాకిది దేవుడు పెడతాడు ఎవరికన్నా. పుట్టేటప్పుడు ఏమన్నా ఇంతలా పొగాకు తమ నోట్లో పెట్టుకొని పుట్టారా ఎవరన్నా? ఇంత పొడుగు చుట్టేమన్నా పెట్టుకొని నోట్లో పెట్టారా ఎవరన్నా? ఎందుకంటావు? కోరికలు చంపుకోకపోతే
స్వార్థం మురిగింది. ఆ స్వార్థం వల్ల నీ జీవితంలో ఒంటరి వాడివి, ఒంటరి దానివి కావాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి ఎవరికైనా. ఈరోజు మన దగ్గర తప్పిపోయిన కుమారుడు తెలుసుగా, డబ్బు, బలము, ఆస్తి, అంతస్తు అంత ఉన్నప్పుడు అందరూ నా వాళ్ళు అన్నారు. అది పోయిన తర్వాత ఎవరైనా దగ్గరికి వచ్చారా? నీ దగ్గర బలం ఉన్నప్పుడు, నీ దగ్గర అందం ఉన్నప్పుడు, నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు, మా పిన్నమ్మ, మా పెద్దమ్మ, మా అక్క, మా చెల్లెలు, మా బాబాయ్, మా చిన్నాయన, మా తండ్రి, మా వాళ్ళు అంటారు. వయసు తగ్గే కొంది అందం తగ్గిపోద్ది, అధికారం తగ్గిపోద్ది, ఆస్తి పోతుంది, విలువలు పోతాయి. అప్పుడు ఏందమ్మా నన్ను మా పిన్న, మా పిన్నావు నిన్ను చూడకుండా ఉండలేను అంటున్నావు అంటే, నిన్ను చూడకుండా నేను ఉండలేనని ఎప్పుడన్నా అసలు? అసలు అనలేదే. ఇప్పుడు ఏడొత్తది? ఇప్పుడు వస్తదా? ఇప్పుడు ఏడ కుదురుద్ది? ఇప్పుడు లేదు. అప్పుడు నీ దగ్గర ఏదో ఉన్నది కాబట్టి, 4 ఆకులు ఉన్నాయి కాబట్టి అప్పుడు కుదిరొచ్చు. ఇప్పుడు ఏడ గుర్తొత్తరు? అందుకే నీ జీవితంలో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి విలువైన జీవితాన్ని జీవిస్తే నువ్వు ఈ లోకయాత్ర ముగించేదాకా నీ ఇలువను ఊరు పోగొట్టలేరు నీ దగ్గర నుంచి. నీ ఇలువ నీ కాపాడుకోవాలి. నీ కోరికల కోసం వ్యర్థమైన వాటిని అలవాటు చేసుకున్నారు ఈరోజు మనుషులు. అలవాటు చేసుకొని జీవితంలో ఒంటరి వాళ్ళు అయిపోయారు ప్రతి వాళ్ళు. ఒంటరి వాళ్ళు అయిపోయి ఏంది ఇలా అయిందంటే, మనకు తెలుసు కదా, ఎంతోమంది చూస్తుంటారు కదా, మీకు తెలుసు, మీ సుపరిచయమైన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏందమ్మంటే వాడు మంచోడు కాదంట. మంచోడు కాక ఎందుకు ఇచ్చావు? నీకు నచ్చిండు అప్పుడు, ఇప్పుడు ఎందుకు నచ్చలా? నీ బిడ్డకు చెప్పుకోవాలి. ఇలా కాకపోతే ఇలా కాదనుకోవాలి. నీ కొడుకు చెప్పుకోవాలి. ఇట్ట కాకపోతే ఇట్ట అనుకోవాలి. నా కొడుకు నా మాట, నీ కొడుకే నీ మాట లేదంటే నువ్వు ఎంత క్రియేటివ్ పెంచినావు నీ కొడుకుని. నాకు తెలిసి వాడికి ఏం చేయాలి, ఆస్కార్ అవార్డు ఇవ్వాలి వాడికి. ఎంత బాగా పెంచినావు కదా, లేకపోతే గోల్డ్ మెడల్ ఇవ్వాలి, అంత బాగా పెంచినావు కదా. చిన్నప్పుడు నుంచి వాడు ఏమన్నా వేరే ప్రపంచంలో పెరిగాడు, నీ చేతిలోనే కదా పెరిగింది. నువ్వు గోరుముద్దలు పెట్టావు, నువ్వు బంగారం ఇచ్చావు, నువ్వు నీళ్లు పెట్టావు, నువ్వు అన్ని ఇచ్చావు కదా. నీ చేతుల్లో నువ్వు పెంచినప్పుడు ఎలా ఉండాలి వాడు? బాగా ఆలోచించండి. దేవుడు ఇక్కడ మనకు చెబుతున్న ఒక మాట ఏంటంటే, బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 30 కీర్తనల గ్రంథము 103:20. త్వరగా ముగించుకుందాం. 103:20. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. ఎవరికి చెప్తున్నాడు? యెహోవా దూతలు ఎవరికి లోబడుతున్నాయంట? దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాయి. ఆయన వాక్యము వాళ్ళ మనసులో ఉంచుకొని దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నారు. కానీ భూమి మీద మనుషులు నడుచుకోవటం. పరలోకములో ఆయన చిత్తం నెరవేరుతుంది కదా. పరలోకములో లేయమంటే లేస్తున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు, వద్దంటే చేయట్లేదు, చేయమంటే చేస్తున్నారు. మరి భూమి మీద ఎందుకు జరగటం లేదు చెప్పండి? జరిగేది నీ చిత్తమేనన్నావు కదా, మరి ఎందుకు జరగటం లేదు ఇక్కడ? ఎందుకు జరగట్లేదు అక్క? 50, 45, 50, 55 వచ్చిన శరీర కోరికలు ఇంకా చావకపోతే ఏం చేయాలి మేము? నీ వయసు ఎంత? నీకు పెళ్ళిడికి వచ్చిన కుమారులు ఉన్నారే, కుమార్తెలు ఉన్నారే, నీ వయసు ఎంత ఉంది? నీ జీవితం ఎలాగా? నువ్వన్నా కనీసం ఆదర్శంగా వాళ్ళకి నిలబడాలని లేదా? స్వార్థం. ఎవరెట్టుపోతే నాకెందుకు? నీ స్వార్థం కోసం ఎవరిని ఎక్కడ తగలబెడతావో ఆలోచించుకో. ఏమంటారంటే ఈ పిల్లలకు వాళ్ళు చెప్పగలరు చెప్పండి? చెప్పగలరు? రేయ్ రారా ఇంటికి రా, నీళ్ళు పోసుకుంటారు. ముందు నువ్వు బాయా, నేను వస్తాను, ముందు నువ్వు బా. ఏం చేస్తాడు పాపం? నువ్వు పిలువంటే నేను పిలితే రాలేదు, నువ్వు పోయి పిలుచుకురా. తండ్రివి నువ్వే చెబితే ఏం లేదు, తల్లి మాట ఆడంటాడు. రామంటే అమ్మా ఆయన చూసుకోకపోయినా తర్వాత చూద్దు కానీ, అంతే కదా. ముందు ఆయన చూసుకోపో, ఊరు ఆయన అంటే మీ ఆయన్ను. ఏంది అట్ట మాట్లాడుతున్నాడు అంటే అంతే. ఒక్క వికెట్ తప్పుదారి పడితే ఇల్లంతా గందరగోళమే. అదే కంట్రోల్గా ఉంటే, తలలో ఆలోచన కరెక్ట్గా ఉంటే, కాళ్ళు చేతులు మొత్తం ఏమవుతాయి? కంట్రోల్ ఉంటాయి. అదే తల కరెక్ట్ లేకపోతే ఎన్ని కంట్రోల్ ఉన్నా, కాళ్ళు సక్రంగా ఉన్నా, చేతులు సక్రంగా ఉన్నా, అన్ని సక్రంగా ఉన్నా, తల కరెక్ట్ లేకపోతే ఏమంటారు కొన్ని? మా ఇంటి లేను మెంటలోడు, తిక్కలోడు, ఏం మాట్లాడుతున్నాడు తెలియదు, వదిలేయండి అంటారు. ఆ తలే ఇంటికి యజమానుడు. ఆ యజమానుడు కరెక్ట్ లేకపోతే ఆ ఇల్లు తిక్కలతనంగానే ఉంటుంది అంతే. తల్లి ఊరికి చెప్పుకోవాలి. పిల్లలు చెబితే ఆయన చూసుకోమంటాడు, ఆయనకి చెప్పాలని పోతే వాళ్ళకు బొమ్మంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఏమేం చేస్తుంది? అందుకని మీ అందరికి చెప్తున్నాను, భూమి మీద దేవుని చిత్తము నెరవేరాలి.
నెరవేరాలంటే యేసు ప్రభువారు ఏమన్నాడంటే సర్వలోకమునికెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అది నా చిత్తం. ఎందుకు ప్రకటించాలంటే అంతటను అందరూ ఏం కావాలి? మారిపోవాలి. అర్థమవుతుందా? వద్దంటే చేస్తావా? చేయవా? ఏం బాబురా, వద్దంటే చేస్తావా? చేయవా? చేయవు కదా. ఎంత గౌరవించాలి, ఎంత గౌరవించాలి తల్లిని బాగా. ఎందుకు చెప్తున్నానంటే నేను నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నా జీవితం నేను చెప్తున్నాను కదా. నేను ఎంత చదివి ఎంత రేంజ్లో ఉన్నా ఈ రోజుకి మా అమ్మ మా నాన్న భయపడాలి. నా జీవితం అంతే. ఎందుకంటే నాకు దేవుడు నేర్పించాడు, 66 గ్రంథాల పుస్తకం నేర్పించింది. లేకపోతే నేను కూడా ఈ లోకంలో ఏం పెద్ద గొప్పోడినేం కాదు. ఈ రోజుకైనా ఏదైనా చెబితే దేవుని విషయం తప్ప మిగతా ఏటల్లోనే కూడా ఇది కాదు. దేవుని విషయం అయితే ఒప్పుకోను, కానీ మిగతా ఏ అయినా కూడా ఓకే. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ నెరవేరిస్తే ఆయన చిత్తం జరిగించడం అనమాట. ఇప్పుడు ఆయన చిత్తం జరిగిస్తున్నారు చూడండి, ఎక్కడే పోయినా. చాలా మంది మనతోటి ఉన్న వాళ్ళే చూడండి ఈరోజు ఎలా మారిపోయారు అక్క. ఏందమ్మ ఇలా అయిపోయారంటే స్వార్థం పెరిగిపోయింది. నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి బాగుండాలని చివరికి అందరూ బాగలేకుండా ఎవరు బాగుండేది ఇంకా. చివరికి మధ్యలోకి వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఆడికి 35 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చి ఆ మంచంలో పడిపోతే చూస్తా ఈడి రాత దేవుడు ఎందుట రాసిండు, వాడి రాత రాసిండట. వాడి చేతులతో వాడి రాత వాడే పాడు చేసుకున్నాడు కనుక అలా పాడైపోయాడు. వాడిని బాగు చేయటం దేవుడు మాకు అప్పగించిన పని. బాగు చేయాలి. శిథిలమైపోతుంది మానవ దేహం అని పాడబడతారు కదా. గెరాషీనుల దేశంలో ఉన్నాడు. వాడిని బాగు చేయాలి. వాడిని బాగు చేయటానికే ఈరోజు దేవుడు మనల్ని పంపించాడు. వాడిని బాగు చేయాలంటే మనలో ఏముండాలి? మనం బాగుండాలి. చెప్తావు కదా, తాగొద్దయ్య, తిరగొద్దయ్య, మాటినయ్య అంటే తిడతాడు. నువ్వు బాగున్నాడు అయితే కోపం రాదుగా నీకు. ఎందుకంటే అక్కడ ఏం చేస్తానంట, ఎలుగు అదే ఆవు పులి ఒకే చెట గడ్డి మేస్తాను. ఇప్పుడు పులి క్రూర జంతువా లేకపోతే సాధు జంతువా? మరి ఆవు మామూలు సాధు జంతువు కదా. మరి ఎందుకు కలిసి మేస్తాను అంటే ఇది మారింది, దాన్ని మార్చేసి. పరలోకం అలా ఉంది, మరి భూలోకం అలా ఉందా? భూలోకం అలా కనపడుతుంది. స్వార్థం ఎక్కడ చూసినా స్వార్థం. స్వార్థ ప్రియులు కానరాని దేశం కావాలి. స్వార్థ ప్రియులు కానరానిది కావాలి. స్వార్థ ప్రియులు కానరాని వాళ్ళు ఎక్కడుంటే ఎక్కడ ఎతికినా కాన రావట్లేదు. మరి ఏం చేద్దాం? నేను అప్పుడప్పుడు చెప్తున్నా, మొన్న ఒక న్యూస్ వచ్చింది. అంటే నేను చూస్తున్నప్పుడు టీవీలో ఒక న్యూస్ వచ్చింది. 45-50 సంవత్సరాల దాకా ఉంటాయి ఆ సహోదరికి. పాపం ఏదో తప్పుదారు ఏదో ఇష్టం వచ్చినట్టు చేసి కనీసం 15 సంవత్సరాల వయసున్న కుమారుణ్ణి 16-17 సంవత్సరాల వయసున్న కుమార్తెను వదిలేసి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయింది. కొంతమంది వచ్చి ఆ పిల్లల్ని అడుగుతున్నారు, మీ అమ్మ అడిగిపోయిందంటే వాళ్ళు ఏం చెప్పాలి అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళిందంటే ఏం చేయాలో అర్థం కాలేదంటే ఏందిరంటే వాళ్ళ నాన్న వచ్చి అడిగితే ఏం చెప్పమంటే చచ్చిపోయిందని చెప్పమన్నాడు. చచ్చిపోయిందని చెప్పమన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇంత వయసులో ఉన్న మిమ్మల్ని పట్టించుకోలేదు ఆమె జీవితంలో సచ్చినట్టే. కోరికల కోసం నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే సచ్చినట్టే. చెడు మార్గం కాదు కావాల్సింది, మంచి మార్గం. మంచి మార్గంలో జీవించడం నేర్చుకో. నీ బిడ్డల చెడు మార్గం నుండి నువ్వు మంచి మార్గం నుండి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చెడు మార్గం నుండి మిమ్మల్ని మార్చాలనుకుంటే వాళ్ళ మాటలు వినొద్దు. వాళ్ళు చెడు మార్గంలో ఉన్నారు, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి ఒక పద్ధతి తెలుసా, పాడు తెలుసా? ఈరోజు నువ్వు ఉన్న మార్గం ఎంత గొప్పదో నీకు తెలుసు. ఆ మార్గాన్ని ఈ రోజు చెప్తుంటే ఎవరైనట్టు ఎందుకు వినలేకపోతున్నారు తెలుసా మీకు? కోరికలు చంపుకోవడం చేత కాకనే రాలేకపోతున్నారు అంతే. లేకపోతే మిగతా ఆడికి పోయినా కూడా ఊరు వద్దంటారు. ఇవన్నీ ఇక్కడికి వస్తేనే వద్దంటారు అవన్నీ తెలుసా? వీడికి వస్తేనే 66 గ్రంథాల బైబిల్ ఉన్నటువంటి ఈ పుస్తకమే వద్దని చెప్తుంది. అందుకే వీడికి ఊరు రాదు తలకాయ నొప్పి అంటారు. నువ్వు ఆడికి పోయినా కూడా అరగంట గంట అంతే కదక్క. అరగంట గంట లేదు ఒక రోజు, తర్వాత రోజు నీ ఇష్టం. అడిగే వాళ్ళు లేడు. ఏందమ్మా ఆడికి పోతున్నావు కదా, పొద్దున్న లేతే టెంకాయ కొడతావు కదా, ఏంది పని చేస్తున్నావు ఇప్పుడు అని అంటారా? నేను పొద్దున్నే ఇంత బాగున్నా గుప్పుగున అగరబత్తీలు అసలు ఇంట్లో వస్తుంది, ఏంది ఏడ తిరుగుతున్నా ఇప్పుడు అని అంటారా? కానీ ఈడికి వచ్చి అంటారు. నేను రోజు ప్రార్థన పోతే ఏంది ఆ మాటలు మాట్లాడుతావు తెలివని లేకుండా. ఇక నీకు చెప్పుద్ది, ఇక నీకు చెప్తుంది. నువ్వు ఇదిగో ఉపవాసం ఉన్నావు, ఒక్క పొద్దున్నావు, నీ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాను అనరా? ఈ రోజుకి మనం తిరిగి వచ్చినాడే కదా, నేను కూడా మనందరం వచ్చినాం కాడ నుంచి. ఆ రోజు అట్టున్నాం, మరుసటి రోజు మన పని మనమే. ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటారా?
అడిగితే మొఖాన్ని దన్నేసినట్టు చెప్పేసాం అప్పట్లో. ఇప్పుడు అడిగితే ప్రేమతో వద్దయ్యా మీరు కూడా మారండి సార్. దానికి దీనికి తేడా ఉన్నదేంటంటే దేవుడు కోరుకున్న చిత్తం ఇది, అది కాదు. కాబట్టి మనం ఈరోజు అందరికి చెప్తున్నాను, నిజంగా ఒక దేవుని సేవకుడిగా, ఒక మీ యొక్క సహోదరుడిగా చెప్తున్నాను, ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను. దేవుడు కోరుకున్న లోకం చూడాలన్నది ఆయన చిత్తం. అందుకోసం ఈరోజు రాత్రింబగళ్ళు తీరిక లేకుండా ఎందుకు సువార్తకి వెళ్ళిపోతున్నారంటే ఆయన ప్రకటింపబడని వారు పంపబడని ఎడల వాళ్ళు ఎట్టుంటారు? మీరెళ్ళి చెప్పాలి, మీరెళ్ళి చెప్పాలన్నాడు. చెబితే మారకపోతే ఆయన చూసుకుంటాడు. చెప్పినా కూడా ఇదిగో అప్పుడప్పుడు వస్తుంటారు. వస్తున్నప్పుడు ఏం చేస్తారు? అయ్యా ఆడ ముళ్ళు ఉన్నాయంటే పోమ్మబ్బా చెప్పినోడిని పోయి కాలు పెట్టిండు అనుకో, నీకు జాలి అన్నీ వస్తదా? తొక్కితే తొక్కిండిలే వాడే ఉంటాడా? చెబితే ఇనలేదు కదా! ఈరోజు చెప్పుతున్నాడు, దేవుడు చెప్పిస్తున్నాడు, అందరికీ ప్రతి ప్రాంతానికి వెళ్ళి చెప్పిస్తున్నాడు. వినాలి. విని జీవితాన్ని మార్చుకుంటే ఆయన చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూమి మీద కూడా నెరవేరుతుంది. కానీ అట్ట కాకుండా ఈరోజు మీరు ఎవరైనా చూసినప్పుడు ప్రార్థనకు వస్తున్నటువంటి మీకు చెప్తున్నాను, యేసు ప్రభు అంటే బైబిల్ వాక్యం ఏంటంటే మీకు చెప్తున్నాను, ఎవరినైనా చూసి దేవుడు ఇలా రాసిరని అనగాకండి ప్రాముఖ్యం. వాడు ఏది చేసుకుని వాడి చేతులతో పాడైపోయి అట్ట పడ్డారా, ఎందుకు వీటికి కర్మని వాడికే చెప్పండి. దేవుడి మీద అంటాం కరెక్ట్ కాదు. ఎందుకంటే పదకొండం చూద్దాం. మన జీవితాలు చాలా మందిని చూడండి, మీకు తెలుస్తూనే ఉంటాయి కదా, ఎక్కడైనా ఊరుగా ఎక్కడైనా ప్రతి ఊర్లలో చూడండి. కొంతమంది కొన్ని పరిస్థితులు ఎందుకు వచ్చినట్టే వాళ్ళు చేసిన దాని వల్ల మీకు అందరికీ తెలుసు. వాళ్ళ చరిత్రను తిరగరాయండి, అప్పుడే చూడొద్దు. 6 సంవత్సరాల తర్వాత నేను మంచాన పడినని నా కాడికి వచ్చి అయ్యో పాపమని కదా అనాల్సింది. నా జీవితం ఎలా ఉందో ఒకసారి చూడండి. అప్పుడు దేని వల్ల నాకు అలా జరిగిందో చూసి అప్పుడు నన్ను అనండి, అప్పుడు కరెక్ట్. కానీ నేను ఎంత మంచివాడినైనా నాకేమి జరగదు అని అనుకోవటం కాదు ఇక్కడ అనేది. నువ్వు మంచి చెడు అనేది పక్కన పెట్టేయి. నువ్వు కోరికలను చంపుకోకుండా, కోరికలను అణుచుకోకుండా నీకు నచ్చినట్టు బతికితే చివరికి నీ జీవితంలో నువ్వు చేర్చుకోవాల్సింది ఒంటరితనమే, నష్టాలే, బాధలే. కాబట్టి ఈరోజు నిజంగా ఈ కుటుంబంలో పెద్దల ద్వారా మీ అందరికీ చెప్తున్నాను, దేవుడు మన జీవితాలను ఫలభరితంగా చేయాలనుకున్నాడు. మనము చేసిన వాటి వల్ల ఈరోజు కొన్ని మనం అనుభవిస్తున్నాం అంతే. నీవైనా, నేనైనా, ఎవరైనా. కాదయ్యా చాలా మంచోడు అంటే నీకు మంచోడు నేను తెలుసుంటుంది, నాకు మంచోడు నువ్వు తెలుసుంటుంది. పైన తెలుసు, లోపల ఊరి తెలియదు దక్క తెలుస్తుందే. కొంతమంది తప్పు చేసేది ప్రపంచానికి కూడా తెలియదు, పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తుంటారు తప్పుని. వాడు అనుకుంటాడు పబ్లిక్లో నేను మంచోడిని అనుకుంటారు. మరి అంత పిచ్చోడు బయట పడదా? ఒక టైం వస్తుంది కదా, పడినంత వరకు ఏంటంటే దొరకనంత వరకు అందరు దొరలే, దొరికితేనే దొరకరు ఊరు. ఇప్పుడు ఆ దొరకనప్పుడు వాడికి ఆ కరం పట్టిందని ఊరు అనొద్దు. టైం ఎందుకు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చేసిన దానికి అనుభవిస్తున్నారు. ఎవరినైనా ఎందుకు చేశాడంటే స్వార్థం. ఎందుకు చేశారు ఒక చెప్పండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, 15-16 సంవత్సరాల వయసున్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిందంటే ఎందుకు వదిలిపోయింది? స్వార్థమేగా. ఆమె సుఖమే చూసుకుందిగా. నా భర్తే, నా పిల్లలే, నా వయసులో ఇంకా 45 సంవత్సరాలు వచ్చినాయి, నాకు ఎంత పని ఏముంది, అన్ని వదిలేసుకుని వాళ్ళ కోసం బతకాలనుకుంటే అన్ని చంపుకొని బతకొచ్చుగా. మరి ఎందుకని వదిలేసిపోయింది? స్వార్థం. ఈ స్వార్థం ఉన్నటువంటి ఆ బిడ్డ ఎలా బతుకుద్ది, ఆ కుమారుడు ఎలా పెరుగుతాడు పెరుగుతున్న రోజులు చెప్పండి. ఎలా పెరుగుతారు వాళ్ళు? మంచోళ్ళు ఎలా అవుతారు చెప్పండి? ఎవరైనా వాళ్ళు మంచోళ్ళు అంటారా? వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా మంచిగా బతుకుతారా? వాళ్ళకి ఎవరికి తేరు. ఎందుకు చెప్తున్నారంటే యేసు ప్రభువు బైబిల్ గ్రంథం అదే చెప్పాడు. యెహోవా ఆజ్ఞల ప్రకారము దూతలు నడుచుకుంటున్నాయి. అది పరలోకంలో దేవుని చిత్తం. భూమి మీద కూడా ఆయన చిత్తం జరగాలంటే భూమి మీద కూడా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఆయన వాక్యం హృదయంలో ఉంచుకొని దేవునికి నచ్చినట్టుగా బ్రతికితే అదే ఆయన చిత్తం. అలాంటి కృప దేవుడు మనకును ఈ ప్రాంతానికి కుటుంబానికి అనుభవించును గాక. ఆమేన్. అందరూ